లాస్ట్ ఎపిసోడ్లో హంసగీత యోగ గురించి శ్రీకృష్ణుడు ఇచ్చిన ఆత్మజ్ఞాన సందేశాన్ని విన్నాము. అక్కడ భగవంతుడు హంసరూపంలో ఆత్మతత్వాన్ని వివరిస్తూ జీవి ఎవరు, ఆత్మ స్వరూపం ఏమిటి, జ్ఞానం మాయ మధ్య తేడా ఏంటి అన్న విషయాలను ఉద్ధవునికి ఎంతో లోతుగా చెప్పాడు. కానీ ఉద్ధవుని మనసులో ఇంకా ఒక సందేహం మిగిలి ఉంది. ఉద్ధవుడు శ్రీకృష్ణుని ఇలా ప్రశ్నించాడు, కృష్ణ, వేదాలు బాగా తెలిసిన వారు ఒక్కొక్కరు ఒక్కో సాధన మార్గం చెబుతున్నారు. కొందరు జ్ఞాన మార్గం అంటున్నారు, మరికొందరు కర్మ మార్గం అంటున్నారు, ఇంకొందరు భక్తి మార్గమే ఉత్తమం అంటున్నారు. కానీ నీవు చెప్పినది మాత్రం ప్రపంచ బంధాలన్నీ వదిలి మనసును నీయందే లగ్నం చేసి ఫలాపేక్ష లేకుండా నిన్ను సేవించడం అనే మార్గం. ఈ మార్గమే సత్యమా, లేక ఇది నీకే ప్రత్యేకమా? అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వు చిందించి ఇలా అన్నాడు, ఉద్ధవా, నీవు అడిగిన ప్రశ్న అత్యంత గొప్పది. నేను ఉపదేశించిన ఈ మార్గం నిష్కమ ప్రేమభక్తి ద్వారా నాలో లీనమవ్వడం. ఇదే అసలు యోగము. ఇది నేను మొదట సృష్టికర్త బ్రహ్మకు ఉపదేశించాను. ప్రతి సృష్టి ప్రారంభానికి ముందు వేదాలు ప్రళయ సమయంలో అంతర్ధానమవుతాయి. అప్పుడు బ్రహ్మదేవుడు నాకు ప్రార్థన చేసి, ప్రభు, మళ్ళీ వేద జ్ఞానాన్ని నాకు ప్రసాదించు అని అడిగాడు. అప్పుడు నేనే బ్రహ్మకు ఈ భాగవత ధర్మం, నిష్కమ భక్తి మార్గం ఉపదేశించాను. బ్రహ్మదేవుడు ఆ జ్ఞానాన్ని తన కుమారుడు వైవస్వత మనువుకు చెప్పారు. మనువు నుండి అది ఆయన కుమారులైన భృగు మహర్షి మొదలైన సప్త ప్రజాపతులకి చేరింది. తరువాత వారి ద్వారా దేవతలు, దానవులు, గంధర్వులు, కిన్నెరులు, మనుషుల వరకు ఈ జ్ఞానం వ్యాపించింది. ఉద్ధవా, నేనిచ్చిన ధర్మం వేదాల నుండే వచ్చింది. కానీ ప్రతి వ్యక్తి తన స్వభావం, గుణం, ఆసక్తి బట్టి దానిని వేరువేరు రీతిలో అర్థం చేసుకున్నారు. అందువల్లే కొందరు ముక్తి మార్గం అంటున్నారు, ధర్మమే పరమార్థమని కొందరు అంటున్నారు, మరికొందరు కీర్తి పొందడమే ముఖ్యమని అంటున్నారు, ఇంకొందరు కామసుఖమే జీవిత లక్ష్యం అంటున్నారు, మరికొందరు సత్యం, మనసు నియంత్రణ, ఇంద్రియ నియంత్రణ, యజ్ఞం, తపస్సు, వ్రతాలు, యమనియమాలు వంటివే శ్రేయస్కరమని నమ్ముతున్నారు. కానీ ఉద్ధవా, ఇవన్నీ వేరువేరు మార్గాల్లా కనిపించినా ఇవి చాలా తాత్కాలికమైనవి. వాటి ద్వారా లభించే ఫలితాలు, లోకాలు, ఐశ్వర్యాలు, సుఖాలు ఇవన్నీ అనిత్యమైనవి. చివరికి మళ్ళీ దుఃఖాన్నే ఇస్తాయి. నిజమైన శాశ్వత ఆనందం, నిజమైన ముక్తి మాత్రం నిష్కమ ప్రేమభక్తి ద్వారానే లభిస్తుంది. మనస్సును, ఆలోచనలను, కోరికలను మొత్తం నాయందే అర్పించి ఆత్మ నివేదన చేసిన భక్తుడికి లభించే ఆనందం ఎంత గాఢమో తెలుసా? ఆ ఆనందం అంత దివ్యమైనది. అతడు ఇకపై బయట ప్రపంచంలోని విషయ సుఖాల వైపు ఇప్పుడు మళ్ళీ చూడడు. అవి అతనికి చిన్నవిగా, తాత్కాలికంగా అనిపిస్తాయి. అటువంటి భక్తుడు ఏమీ తనదని భావించడు. ఇంద్రియాలను నియంత్రించుకుంటాడు, మనస్సును ప్రశాంతంగా ఉంచుతాడు. ఏ పరిస్థితినైనా ఒకేలా స్వీకరించేవాడు. అలాంటి భక్తుడు ఎక్కడ ఉన్నా సుఖంగానే ఉంటాడు. అతడు బ్రహ్మ పదవి కావాలని కోరడు, ఇంద్రుడి సింహాసనం కావాలని కోరడు, రాజ్యం, సార్వభౌమత్వం, యోగ సిద్ధులు లేదా మోక్షం అనే ఫలితాన్ని కూడా కోరడు. ఎందుకంటే అతనికి నేను ఉన్నాను కాబట్టి అంతా ఉంది అని భావిస్తాడు. ఉద్ధవా, నాలో నుండి పుట్టిన బ్రహ్మ కన్నా, నా రూపాంతరమైన శంకరుడి కన్నా, నా భాగమైన సంకర్షణుడి కన్నా, నా శక్తి అయిన లక్ష్మీదేవి కన్నా కూడా నాకు అత్యంత ప్రియమైన వారు ఎవరో తెలుసా? వారు నీ వంటి నిజమైన భక్తులు. వారెవరి పట్ల ద్వేషం చూపరు, ఎవరి పట్ల అధిక మమకారం కూడా చూపరు. ఎల్లప్పుడూ శాంతి, సమత్వం, ప్రేమ కలిగి ఉంటారు. అటువంటి భక్తుల పాదధూళి కూడా నన్ను పవిత్రం చేస్తుంది. నేను స్వయంగా వారిని ఎల్లప్పుడూ అనుసరిస్తూ ఉంటాను. ఏ కోరికలు లేకుండా ఎల్లప్పుడూ శాంతంగా ప్రతి జీవి ప్రేమతో, దయతో ఉండి నాపై మాత్రమే అనురాగం ఉంచిన వారు నాదైన పరమానందాన్ని పొందుతారు. అటువంటి నా భక్తుడు ఎప్పుడైనా యాదృచ్ఛికంగా లౌకిక విషయాల్లో కొంత చిక్కుకున్నా అతన్ని పాపాల దారిలోకి వెళ్ళనీయదు, భోగాల వలలో పడనీయదు. ఎందుకంటే అతని భక్తి శక్తి అంత బలమైనది. అగ్ని ఎంత పెద్ద కట్టెల రాశినైనా కాల్చి బురద చేస్తుందో అంతకంటే వేగంగా, అంతకంటే శక్తివంతంగా భక్తి అనే అగ్ని మనిషిలో ఉన్న అన్ని భౌతిక కోరికలను పూర్తిగా నశింపజేస్తుంది. భక్తి కలిగిన వాడికి మళ్ళీ ఆ బంధాలు తిరిగి రావు. అతడు నాలో లీనమై శాశ్వత ఆనందాన్ని అనుభవిస్తాడు. యోగం వల్ల గాని, సాంఖ్యం వల్ల గాని, ధర్మాచరణ వల్ల గాని, వేద అధ్యయనం, తపస్సు లేదా త్యాగం వల్ల గాని నన్ను పొందడం సాధ్యం కాదు. నన్ను పొందగలిగేది ఒక భక్తి ద్వారా మాత్రమే. నిత్యం నన్ను ప్రేమతో, విశ్వాసంతో, శ్రద్ధతో ఆరాధించే భక్తుడే నన్ను సంపూర్ణంగా పొందగలడు. భక్తుడు నాపై నిష్ఠతో ఉండటం వలన అతనిలో ఉన్న అన్ని దోషాలు, పాపాలు, వికారాలు నశిస్తాయి. అతడు పూర్తిగా పవిత్రుడు అవుతాడు. అలాగే సత్యవంతుడు అవడం, దయగలవాడు అవడం, ధర్మం పాటించడం, పాండిత్యం కలిగి ఉండడం లేదా తపస్సు చేయడం ఇవన్నీ గొప్పవే. అయినా భక్తి లేకుంటే ఈ లక్షణాలు ఎవరి హృదయాన్ని పవిత్రం చేయలేవు. భక్తి లేకుంటే జ్ఞానం, యజ్ఞం, తపస్సు అన్నీ పొలంలో విత్తనాలు వేసి నీరు లేకపోవడం వంటివే. భక్తి మనసులో పుట్టినప్పుడు శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఒళ్ళు పులికించటం, కంటతడి రావడం, నవ్వటం, ఏడవటం, ఆనందంతో నృత్యం చేయటం ఇవన్నీ హృదయంలో భక్తి ఆవిర్భవించిన గుర్తులు. ఇవి లేకుంటే భక్తి ఇంకా పూర్ణంగా సిద్ధించలేదు అన్నట్టే. ఒకసారి భక్తి సంపూర్ణంగా పుష్పించినప్పుడు హృదయం అంతఃకరణ శుద్ధి పొందుతుంది. అంటే మన లోపలి దుర్వాసనలు, అహంకారం, కామ, క్రోధాలు మెల్లగా తొలగిపోతాయి. అప్పుడు భక్తుడు ఆత్మతత్వాన్ని గ్రహిస్తాడు.
నేను భగవంతుడిలో భాగం అని అర్థం చేసుకుంటాడు. భక్తి పుష్టిగా ఉన్నవాడు ఒక్కసారిగా ఏడుస్తాడు, ఒక్కసారిగా నవ్వుతాడు, సిగ్గు లేకుండా నృత్యం చేస్తాడు, తన్మయుడు అవుతాడు. అలాంటి భక్తుడు త్రిలోకాలను కూడా పవిత్రం చేస్తాడు. అతని సన్నిధిలో భూమి, గాలి, నీరు కూడా పవిత్రమవుతాయి. వేసిన బంగారం మెరిసేలా ఉన్నట్టు నా భక్తుడు కూడా భక్తి అనే అగ్నితో తన మనసులోని కర్మ వాసనను కాల్చేస్తాడు. అప్పుడు అతను నా రూపం అంటే దైవ స్వరూపాన్ని పొందుతాడు. అలాగే పుణ్య కథలను వినడం, పాడటం, నాపై ధ్యానం చేయడం, నామస్మరణ చేయడం, పూజ, సేవ చేయడం ఇవన్నీ భక్తిని పెంచే సాధనాలు. ఇవి మెల్లిగా హృదయాన్ని శుభ్రపరుస్తాయి. ఆత్మతత్వం స్పష్టంగా అర్థమవుతుంది. మనసు ఎక్కడ లగ్నమవుతుందో జీవితం కూడా అక్కడే ఉంటుంది. మనస్సు భౌతిక విషయాలపైన లగ్నమైతే జీవితము వాటిలోనే కూరుకుపోతుంది. కానీ మనస్సు నాయందే లగ్నమైతే ఆత్మ పూర్తిగా నాలోనే లీనమవుతుంది. అదే నిజమైన మోక్షం. రోజు అనిత్యమైన విషయాల గురించి చాలా ఆలోచిస్తుంటాం, కానీ వాటి గురించి చింతించడం పూర్తిగా వ్యర్థం. ఎందుకంటే కలలో కనిపించే వస్తువుల గురించి నిద్రలేచిన తర్వాత మనం ఆలోచిస్తామా? ఆ కలలోని ఇల్లు, బంగారం, జనాలు, బాధలు ఇవన్నీ కలలో నుండి లేచిన వెంటనే లేనివి అవుతాయి కదా. అలాగే ఈ లోకంలోని అన్ని విషయాలు కూడా కలలాంటివిగా తాత్కాలికమైనవి. కాబట్టి వాటి పట్ల మనసు పెట్టి ఆందోళన చెందడం నిరర్థకం. ఉద్దవా, ఈ తాత్కాలిక విషయాలన్నీ వదిలేయి నీ మనసులో నన్నే నింపుకో. నీ అంతఃకరణాన్ని శుద్ధం చేసుకో. అంటే పాప వాసనలు, కోరికలు, అహంకారం లాంటివి తొలగించు. ఆ తర్వాత నీ మనసును నా రూపంలో, నా నామంలో, నా స్మరణలో స్థిరపరచుకో. అప్పుడు నీ అంతఃకరణం నాతో నిండిపోతుంది. నీవు భగవంతునితో ఏకమవుతావు. ఆత్మజ్ఞానాన్ని అన్వేషించేవాడు స్త్రీలతోనూ, స్త్రీలకు సమీపాన ఉండకూడదు. ఎందుకంటే ఇవి మనసుని ఆకర్షించే బంధనాలు. భౌతిక మోహాలలో స్త్రీమోహమే అత్యంత బలమైనది. ఇది మనసును దెబ్బతీసి జ్ఞాన మార్గం నుండి దారి మళ్లిస్తుంది. వేరే ఏ బంధము ఇంత బలంగా ఉండదు. అందుకని ఆత్మాన్వేషి ఇంద్రియ నియంత్రణతో ఏకాంత ప్రదేశంలో ప్రశాంతంగా కూర్చొని నన్ను ధ్యానించాలి. నిశ్శబ్దం, శాంతి, ఏకాగ్రత ఇవే భక్తుడి యొక్క నిజమైన స్నేహితులు. ఇలా శ్రీకృష్ణుడు తన ప్రియ భక్తుడైన ఉద్ధవునికి ఆత్మతత్వాన్ని, భక్తి మార్గ రహస్యాన్ని, జీవితం యొక్క సత్యాన్ని వివరించాడు. ఇది కేవలం ఉపదేశం కాదు. మనిషి ఎందుకు జన్మిస్తాడు, ఎలా జీవించాలి, ఎలా ముక్తి పొందాలనే అత్యంత లోతైన సత్యం.